ఎవరు ఇలాంటి మాటలు మేము భరించాలా, అసలు నేను ఇక్కడ బతికే ఉండాలనుకున్నా ఉండకుండాను నాకు తెలుసు. ఇది అందరిలో ఎలాంటి ఇంపాక్ట్ ఉంది. రెండోది ఇంకో మాట మాట్లాడింది, అసలు డిజేబుల్ వాళ్ళకి కోట అవసరమా, డిఫరెంట్ కేబుల్కి కోట అవసరమా. నేను అంటాను ఎవరు డిఫరెంట్ కేబుల్ కింద ఉద్యోగం తెచ్చుకుంటారు. చాలా మందికి విషయం తెలియదు. దాదాపు సమానంగా మార్కులు వస్తాయి మాకు కూడా. నేను కావాలంటే యూపీఎస్సీ మార్క్స్ తీసుకుంటే చూపిస్తాను. మిగతా కేటగిరీస్ కంటే ఎక్కువ మార్కులు వస్తాయి. రీజన్ ఏంటంటే డిజబిలిటీ. మీకు ఏమైనా లోపు ఉంటే యూపీఎస్సీ ముందే చెప్పాలి. చెప్పకపోతే నేను నువ్వు చూడలేకపోయినా, రాయలేకపోయినా, నడవలేకపోయినా ముందే చెప్పాలి. దాన్ని బట్టి చాలా మంది డిజేబుల్ అభ్యర్థులు దగ్గరకు వస్తారు. నేను డిజేబుల్ అని చెప్పడం నాకు ఇష్టం లేదని అన్నా, తర్వాత మెడికల్ టెస్ట్ తెలుస్తుంది, ముందు మనం చెప్పాలి. చెప్పకపోతే వేరే ఉంది, దాన్ని బట్టి మనం చూస్తాను మననే చెప్తాను. పూజా కేట్కర్ ఒక అమ్మాయి కేసు పట్టుకుంది. అక్కడ అమ్మాయి డిజేబుల్ కాదు, అమ్మాయి సర్టిఫికేట్ ఇచ్చిన అమ్మాయి డిజేబుల్ కాదు, సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు డిజేబుల్ కాదు, సర్టిఫికేట్ ఇచ్చిన యూపీఎస్సీ వాళ్ళు డిజేబుల్ కాదు. మొత్తం ఎపిసోడ్ ని డిజేబుల్ డిఫరెంట్ కేబుల్ సమాజం మీద ఉద్దేశి అందరికీ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ప్రీమియర్ పోస్టులు. అసలు ఐఏఎస్ ఐపీఎస్ ప్రీమియర్ పోస్టులు ఎవరు చెప్పారు? యూపీఎస్సీ చెప్పిందా? సివిల్ సర్వీసెస్ సర్వెంట్స్ అంటే సేవ. దే ఆర్ నాట్ సివిల్ మాస్టర్స్. మీరు సేవ చేయాలనుకున్నారు. పబ్లిక్ సర్వీస్ ఎవరైతే 100 సెక్షన్స్ ఉన్నారో వాళ్ళు వెల్ఫేర్ చేయాలనుకున్నారు, వాళ్ళ మీద కామెంట్ చేయడానికి లేదు. సోషల్ మీడియా హ్యాండిల్స్ యూపీఎస్సీ, యూఓపీటీ, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఎందుకు ఎలా చేస్తున్నారు? ఎనానిమిటీ ఇస్ ద వర్చ్యూ ఇన్ సివిల్ సర్వీసెస్. ఎనానిమిటీ అంటే గోప్యత లేదు. మనం ఏం చేసినా మనం పర్సన్స్ బిహైండ్ ద కర్టన్, ఫేసెస్ బిహైండ్ ద కర్టన్, వెనకాల ఉండి ప్రజల్ని నడిపించాలి. అదే బ్యూరోక్రసీ. ఏమీ చేయకుండా ఏ సమాజానికి స్టేట్మెంట్ రూపంలో పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ ట్విట్టర్లో లక్షల మంది చూసారండి. ఇంత అవమానం గురైంది దివ్యాంగ సమాజం ఈరోజు. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఎవరో ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ, స్టేట్ లో ఐఏఎస్ ఆఫీసర్స్ హెడ్ చీఫ్ సెక్రటరీ, గవర్నమెంట్ హెడ్ సీఎం గారు, సీఎం గారు, సిఎస్ గారు. ఈ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నాం, దీని మీద చర్యలు తీసుకోవాలి. అంతేకాదు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఎంపతి. ఎంపతి అంటే మాకు సింపతి వద్దు, మాకు స్పెషల్ కన్సెషన్స్ వద్దు, మేము మీ దగ్గర నుంచి ఏమీ అడగలేదు, కానీ ఇలాంటి కామెంట్స్ చేయదు. ఎన్నో కష్టాలు కోర్చి, ఎన్నో పోరాటాలు చేసి చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదువుకున్నాం. మీకు తెలుసా? స్మితా సభలో వాళ్ళ ఫాదర్ ఐఏఎస్, వాళ్ళ హస్బెండ్ ఐపీఎస్. ఆవిడకి అన్ని ఫెసిలిటీస్ ఉండి సివిల్స్ పాస్ అయ్యింది. నేను ఈరోజు క్వశ్చన్ చేస్తాను ఓపెన్ గా. ఈ రోజు నేను జాబ్ ఎప్పుడో రిజైన్ చేసేసాను. 167 ర్యాంక్ ఉండి ఈరోజు అడుగుతున్నాను, రిజైన్ చేస్తామంటే ఇద్దరు ఫీల్స్ రావడం, నేను డిఫరెంట్ కేబుల్ కేటగిరీగా ఆపై ఎక్కువ మార్క్స్ నాకు వస్తాయా ప్రూవ్ చేసి చూపిస్తాను. లెటర్ కామెంట్ పెట్టలేదు సార్. నేను అలాగేంటండి, నా దగ్గర చాలా మంది స్టూడెంట్స్, చూడలేని స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళతో కూర్చోవడం పరీక్షలు రాయమని చూద్దాం, వాళ్ళ ఎబిలిటీస్ ఏంటో వాళ్ళతో కూర్చొని అడ్మినిస్ట్రేషన్ చేయమని చూద్దాం. ఇక్కడ స్టీఫెన్ హాకింగ్ 2000 పని చేస్తాయి. ఆయన ప్రపంచంలోనే అతి పెద్ద సైంటిస్ట్. సుధా చంద్రన్ కాలు లేకపోయినా డాన్స్, వాళ్ళని మీరు సైంటిస్ట్ డాన్స్ లా చూస్తారా? డిజేబుల్ గా చూస్తారా? సభ్య సమాజాన్ని ఇచ్చేసి మొత్తం మెసేజ్ ఇదేనండి. 24 గంటలే నాకు ఫీడ్ పెట్టి ఇందులో ఎప్పుడైనా సరే మీడియాలో పాజిటివ్ న్యూస్, ఒక మంచి న్యూస్ రోజు మేము చూస్తూ సివిల్స్ విద్యార్థులు కూడా అవి పంచుతూ ఉంటాం. ఈరోజు దురదృష్టం, మా దురదృష్టం, తెలుగు జాతికి ఒక దురదృష్టం. ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా నిరసించాల్సిన అవసరం ఉంది, నిరసన తెలియచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నిన్న పొద్దున సీనియర్ ఐఏఎస్ స్మితా అగర్వాల్ గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఒక మాట రాశారు. ఆవిడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్, ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళని ఏ ఏజెంట్స్ కూడా వాళ్ళని హైర్ చేసుకోవు, వాళ్ళ ఉద్యోగాలు అంటే ఇవి చెప్తున్నారు అన్నమాట. ఏజెంట్స్ వాళ్ళకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళు ఎంకరేజ్ చేయరు అని. రెండోది, ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్జరీ
ఆపరేషన్ చేస్తే వాళ్ళు నమ్ముతారా అంటే సర్జన్స్ వద్దు ఫిజికలీ హ్యాండిక్యాప్ ఛాలెంజ్ నుంచి అని చెప్పి. అసలు నా మొదటి క్వశ్చన్, వాట్ ఈస్ హర్ లోకస్ స్టాండర్డ్? ఆవిడ ఎవరిని రాయడానికి, ఆవిడకున్న అధికారం ఏంటి, ఎవరిని రాని వాళ్ళు సర్వీసెస్ లోకి ఎవరి వద్దో, ఏ సర్వీస్ లోకి ఎవరు తీసుకోవాలో అది పబ్లిక్ పాలసీ. పార్లమెంట్ ఉంది, జ్యుడిషియరీ ఉంది. పార్లమెంట్ చట్టాలు చేయగలుగుతుంది, చట్టాలు రైటో రాంగో చెప్పడానికి జ్యుడిషియరీ ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయిలో ఆవిడ సొంతంగా రాస్తుందా, సొంతంగా మాట్లాడుతుందా, తెలంగాణ ప్రభుత్వానికి ప్రతినిధిగా రాస్తుందా? నా క్వశ్చన్. అందరి తరఫున, దివ్యాంగుల తరఫున మొదటి క్వశ్చన్ ఆవిడకి, ప్రభుత్వానికి కూడా. ఇది ప్రభుత్వం ఆలోచన, ఆవిడ ఒక్కదాని ఆలోచన. రెండో క్వశ్చన్, ఒక ఇన్సిడెంట్ ఇండియాలో ఒక ఇన్సిడెంట్ తీసుకుని అసలు ప్రీవియస్ సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాటిలో దివ్యాంగులకి ఫిజికల్ ఫిట్నెస్ లేదు అని అందరూ ప్రకటించేస్తుంది. ఐఏఎస్ ఐపీఎస్ చేయడానికి ఫిజికల్ ఫిట్నెస్ కావాలా, మెంటల్ ఫిట్నెస్ కావాలా? ఇది నా రెండో ప్రశ్న. ఆవిడ పనితో పనిచేస్తుందా, కార్లెక్కి చాపర్లెక్కి పనిచేస్తుందా? ఎన్ని రోజులు ఆవిడ ఫీల్డ్ వర్క్ లో పనితో పనిచేస్తుందో నాకు కావాలి. మూడోది, సివిల్ సర్వీసెస్ లో ఫిజికల్లీ ఛాలెంజ్ వారికి ఫిట్ గా కాదు, అది చేయలేరు అని ఈవిడేమైనా రిఫ్లెక్ట్ చేసిందా? అంతకు మించి గవర్నమెంట్ తరఫున రాయడానికి ఇక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పి ఉంటుంది. గవర్నమెంట్ సర్వెంట్స్ కి ప్రవర్తన నియమావళి అంటారు. వాళ్ళు ఇష్టం పెద్ద పెద్ద ఇష్యూస్ లో, పాలసీ ఇష్యూస్ లో పబ్లిక్ గా వచ్చి కామెంట్ చేయడం అనేది దురదృష్టకరం. రెండో అంశం, ఆవిడ చేసిన ఈ ట్వీట్ అందరి మీద, దివ్యాంగుల మీద, సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపింది? ఒకటి, ఆల్రెడీ దివ్యాంగులు సమాజంలో వివక్ష గురవుతున్నారు. ఆవిడ ట్వీట్ అనేది వివక్షపూరితంగా దివ్యాంగ సమాజాన్ని అవమానపరిచే విధంగా, దివ్యాంగ సమాజాన్ని కాదు సమాజం మొత్తానికి ఆవిడ హితం చెప్తుంది, దివ్యాంగులు దూరంగా పెట్టడం. నేను సీఎం గారు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు సీఎం అయిన తర్వాత మొట్టమొదటి అపాయింట్మెంట్ ఆర్డర్ ఒక దివ్యాంగులను పిలిచి ఇచ్చారు. మీరు సీఎం అయిన తర్వాత మొట్టమొదటి అపాయింట్మెంట్ ఆర్డర్ ఒక ఫిజికల్లీ ఛాలెంజ్ అమ్మాయికి ఇచ్చారు. సార్, ఆ అమ్మాయి ఎఫిషియెంటా కాదా? మీరు ఏమనిపించారో మీ ప్రభుత్వం తరఫున చెప్పే మాటకి అర్థమేటో మాకు ఆన్సర్ కావాలి. సార్, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆవిడ ఇలాంటి చెప్పేటప్పుడు ప్రభుత్వం తరఫున చెప్తున్నా, ఆవిడ తరఫున చెప్తున్నా తెలియాలి. రెండోది, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 చట్టం వచ్చింది. ఆ చట్ట ప్రకారం డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళ గురించి ఇటువంటివి రాయడం, ఇటువంటివి చేపడం నేరం. ఆవిడ పైన ఐటీ యాక్ట్ కింద, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 కింద, కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ సివిల్ సర్వీసెస్ కింద ఈఓపీటీ వాళ్ళు చూస్తారు. దాని గురించి చీఫ్ సెక్రటరీ గారు ఖచ్చితంగా ఏ విధానంతో ఆవిడ రాసిందో ఆవిడ పరిశీలించాలి. మేమందరం కోరుతున్నాం. రెండోది, డిజైబుల్డ్ వాళ్ళు ఫిజికల్ గా ఫిట్ అవ్వరు, వాళ్ళు టైమింగ్ అవర్స్ పనిచేయలేరు, కూర్చుని చేసే పని వాళ్ళకి వచ్చేది మళ్ళీ ఇంకొక ట్వీట్ పెట్టారు. ఆవిడ పొద్దు నుంచి ఎవరు క్వశ్చన్స్ అడిగినా ఆన్సర్ చెప్తూ ఆవిడ సమర్థించుకుంటారు. నేను మొత్తం తెలంగాణ రాష్ట్రంలో క్వశ్చన్ అడుగుతున్నాను. జైపాల్ రెడ్డి గారు అందరికీ తెలుసు, ఆయన 2 కాళ్ళు లేవు, నడవలేదు. కానీ ఆయన సౌత్ ఇండియా నుంచి బెస్ట్ పార్లమెంటరీ అవార్డు వచ్చింది. 5 సార్లు లోక్సభకి, 2 సార్లు రాజ్యసభకి. ఆయన చెయ్యని మినిస్ట్రీస్ లేవు. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్, మినిస్ట్రీ ఆఫ్ వర్క్ సైన్సెస్, మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్. ఇది అనేది కాదు, ఆయన కింద ఇలాంటి ఐఏఎస్ ఆఫీసులు నడిపించారు. ముందుకు నడిపించిన ఆయన చాలా దగ్గరలో ఆయన స్మారకం ఉంది, ఇక్కడ స్మృతివనం ఉంది, స్ఫూర్తిస్తారని చెప్పి ఇంత దగ్గర పెట్టినా కానీ మాకు కలిసి అందరూ దీని గురించి ఆలోచించాలి. మీరు మా కోసం ఏం చేస్తున్నారు, ఏమిస్తున్నారని. సో ఐఏఎస్ కావాలంటే అందరికీ, ఐపీఎస్ కావాలంటే మాత్రం జిమ్ ట్రైనర్ సరిపోతారా? ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. మెంటల్ ఫిట్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఏమీ లేకుండా సివిల్ శాఖ కోరిన దివ్యాంగులు చాలా చాలా గొప్పవాళ్ళు. జెన్యున్ గా ఉన్న డిజబిలిటీ పీపుల్ మీద ఇలాంటి కామెంట్స్ చేయడం, ఇలాంటి స్టేట్మెంట్స్ అవ్వడం తప్పు. రేపు ఎవరైనా ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగాలు ఇస్తారా? ఈ స్టేట్మెంట్స్ అవి ప్రైవేట్ సెక్టర్ లో ఉద్యోగాలు వస్తాయా? అంత సహానుభూతి లేదు, స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. చాలా ఇంపార్టెంట్. సిస్టమ్ లో ప్రాబ్లం ఉంటే సిస్టమ్ లో ఉంది, కరెక్ట్
కేసీఆర్ గారి హయాంలో 10 సంవత్సరాల పాటు ఇలా సీఎంగా పనిచేశారు. ఇదేనా నేర్చుకుంది అడ్మినిస్ట్రేషన్ గురించి. సీఎం దగ్గర దాదాపు 10 years సీఎంగా పనిచేశారు. సిస్టమ్ లో తప్పంటే సిస్టమ్ ఎలా కరెక్ట్ చేయాలో చూడాలి. ఆవిడకి ఫిజికల్ డిజబిలిటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మెంటల్ గా మాత్రం ఆవిడ అప్సెట్ అయినా నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇలాంటి స్టేట్మెంట్స్ మెంటల్ గా అప్సెట్ ఉన్న డిఫెండ్ చేసుకుంటారు. అది అంత చులకన స్టేట్మెంట్స్ అవసరమా? అది నా క్వశ్చన్. అండ్ తెలంగాణ, ఆంధ్రలో, ఇండియాలో డిఫరెంట్ ఏబుల్ వాడు ఉండొద్దా అని చెప్పండి, స్పెషల్ ఏబుల్ వాడు ఉండొద్దా అని చెప్పండి, వెళ్ళిపోతాం. లేదా మీరు అసలు వద్దు ప్లేట్లో తింట చెప్పండి వాళ్ళు ఇలాంటి వాళ్ళు బరువు అని చెప్పి ఈవెన్ కూడా బరువు అవుతున్నారేమో. లేదు వద్దు అసలు మొత్తానికి ఎంత చేస్తామంటే చెప్పేసాడు. ఈవెన్ లాంటి వాళ్ళకి సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ, వెల్ఫేర్ మినిస్ట్రీ ఇస్తే సంపాదిస్తామని డౌట్. అసలు నిజంగా డాక్టర్ డౌట్. ఈవెన్ చేసే కామెంట్ గురించి మాట్లాడాలి. అసలు నేను లెక్క చేయాల్సిన అవసరం లేదు. కానీ మరి ఎంతమంది కొన్ని లక్షల మంది కామెంట్ చదివారు, కొన్ని లక్షల మీడియా ఎంటైర్ దూరం కలిసి ఖండించకపోతే మాత్రం మేము అనుకుంటాం మీరు సమర్థించారు, మీరు దీన్ని కంప్లీట్ గా సమర్థిస్తున్నట్టు మేము భావిస్తాం. అండ్ మాకు శాంతి కావాలి, శాంతియుతంగానే చేస్తాం. మేము ఎప్పుడు కూడా వాయిలెన్స్ చేయడం కానీ లేకపోతే గవర్నెన్స్ దెబ్బతీయడం కానీ పబ్లిక్ వారిని డిస్టర్బ్ చేయడం కానీ చేయదు. ఒకవేళ కనుక గవర్నమెంట్ పైన 24 గంటల్లో మీరు స్టేట్మెంట్ విత్డ్రా చేయకపోతే, దివ్యాంగ సమాజానికి పబ్లిక్ అపాలజీ చెప్పకపోతే 24 hours బడ్జెట్ సెషన్ జరుగుతుందని చెప్పి ఈరోజు మేము ఏం చేయాలని రేపు నుంచి, కాకపోతే 24 hours టైంలో వీళ్ళంతా రెస్పాండ్ కాకపోతే మాకు శాంతియుతంగా పీస్ఫుల్ గా, నేను సీఎం గారు ఒక మీటింగ్ ఒక మాట చెప్తాను, ప్రొటెస్ట్ ఇస్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. నిరసన అనేది ప్రజాస్వామ్యంలో ఒక భాగం. నిరసించే హక్కు అందరికీ ఉంది, నిరసన తెలియజేసే హక్కు అందరికీ ఉంది. నేను చెప్తున్నాను, మేమందరం కూడా జైపాల్ రెడ్డి గారు స్ఫూర్తి దగ్గర ట్యాంక్ బండ్ దగ్గర మేము నిరసన చేస్తాం. ప్రభుత్వాన్ని ఏమనం, ఆవిడేమనం, మేము ఆమె నిర్వహణ చేస్తాం. ఆవిడ రెస్పాండ్ చేయకపోతే బడ్జెట్ సెషన్ అయిపోయిన వెంటనే సెషన్ ఉంది కాబట్టి ఈరోజు కూడా ఆగింది. నాకు తెలుసు గవర్నెన్స్ ఇది ఇంపార్టెంట్, ప్రజల సంక్షేమం ఇంపార్టెంట్. ఈ రోజు దివ్యాంగ సమాజం తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ వెళ్ళి పోరాటాలు చేయాలి. ఒక్క రూపాయి కూడా మిగతా వీళ్ళు అడిగింది లేదు, ఆ ఉద్యోగాలు కూడా అడిగింది లేదు. చాలా సందర్భాల్లో నేను 15 సంవత్సరాలు సివిల్ సర్వీస్ లో పనిచేశాను. డిప్యూటీ డైరెక్టర్ రిజైన్ చేశాను. 2015లో 160,000 ర్యాంక్ వచ్చిన ఇలాంటి ఆఫీసర్లు ఉండబట్టే, నా తోటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉండబట్టే స్వతంత్రంగా వర్గాన్ని నేను కూర్చాను. మొత్తం వందేసి వచ్చి కూర్చున్నాను హైదరాబాద్ లో. ఇలాంటి ర్యాంక్ కలిగి ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్ దాదాపు 100 మంది తయారు చేశాను. ఐఏఎస్ అవ్వడం గొప్ప కాదు, మానసిక లోపం లేకపోవడం గొప్ప. ఎంతో మంది నాలెడ్జ్ 4 ఐఏఎస్ అవుతారు, కానీ మానసికంగా మనిషికి సామర్థ్యం లేకపోవడం, క్యారెక్టర్ లేకపోవడం చాలా చాలా తప్పు. చేతిలో వింటర్ ఉంది, నాకు ఇంగ్లీష్ మాటలు వచ్చేసని చెప్పేసి ఏది పడితే రాసిపడేస్తే ఊరుకోవడానికి ఎవరు తాగేవారు లేరు. నేను జనరల్గా బయటికి రావాలి విషయంలో, కానీ ఫస్ట్ టైం నేను పిచ్చిస్తున్న కొన్ని 100 మంది, కొన్ని 1000 మంది డిఫరెంట్ లేబుల్ పిల్లలు ఫోన్ చేశారు, మేడం మీరు ఖండించకపోతే మీరు పెద్ద ఏం చేస్తున్నారని చెప్పి. నాకు అర్థమైంది, నేను ఈరోజు బయటకు రాకపోతే నేను బతుకున్నా వ్యర్థమని చెప్పి నేను మా ఇంట్లో చెప్తా వచ్చాను. ఈ సమస్య అంతరైనంత వరకు నేను ఏదైతే పట్టించుకోవద్దు, నేను ఇంటికి వచ్చిన అక్కడ పట్టించుకోవద్దు. వెరీ వెరీ బట్ ఓన్లీ థింగ్ నిరసన ఏదైనా ఎప్పుడు తెలియదు. సీఎం గారు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, అభ్యర్థిస్తున్నాం, అందరి తరఫున మేము ఎవరో మాట్లాడుతున్నాం. మీరు దీనిపైన ఇమీడియట్ గా మీరు రెస్పాండ్ అయ్యే యాక్షన్ తీసుకోవాలి. సీఎస్ గారు మీరు యాక్షన్ తీసుకోవాలి. అపోజిషన్ పార్టీస్ తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు, స్వపక్షాలు, విపక్షాలు అందరూ కూడా దీన్ని ఖండించాలి. బ్యూరోక్రాట్స్ వీళ్ళందరికీ డీటెయిల్స్ ఉన్నాయి, మీరు ఎందుకు దీనిలో రెస్పాండ్ అవ్వలేదు? వీళ్ళందరూ ఐఏఎస్ ఐపీఎస్ కదా, ఒక తోటి ఐఏఎస్ అని మీరు సమర్థిస్తున్నారా నేను అంతా చెప్పండి. ఇలాంటి కామెంట్స్ సుధా సభ్యుల దగ్గర అయింది, తాలో చేయాలి తినడం ప్రాబ్లం వచ్చు. అలా జరగకూడదని నేను కోరుకుంటాను, జరగకూడదని కోరుకుంటాను. అప్పుడు కూడా రిజల్ట్ చెప్పండి ఇస్తారా? ఆ ఐఏఎస్ రిజైన్ చేస్తారా? ఆ క్షణంలో నాకు వచ్చింది. ఈరోజు ఆవిడ మెంటల్గా అనుకుంటే నేను తెలుస్తున్నాం, రిజైన్ చేయమని చెప్పండి, సడన్ గా చేయడం సెంట్రల్ గవర్నమెంట్ చూద్దాం. సో వీ వాంట్ జస్టిస్, న్యాయం కావాలి, మాకు జస్టిస్ కావాలి. ఇదే మా కోరిక. వాళ్ళు దయచేసి మీడియా వాళ్ళందరూ కూడా సహకరించాలి, అందరూ కూడా ఖండించాలి. మీరు జస్ట్ నిన్నటించి నేను వార్తలు చూస్తున్నాను, మీరు అన్నారు సంచలనం అన్నారని రాస్తున్నారు. మీకు కూడా ఒక తప్పు జరిగినప్పుడు సమాజం పట్ల బాధ్యత లేదా? చాలా మంది